తెలిపిన జగద్గురు భగవాన్ ధ్యాన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కోటి కోటి కృతజ్ఞతలు, శతసహస్ర కోటి వినయపూర్వక వందనాలతో ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. ఓకే మాస్టర్స్, మరి నా పేరు రవిశంకర్. నేను 2003 నుంచి ఈ ధ్యాన సాధనలో ఉన్నాను. అయితే పిరమిడ్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఏ గురువుని నాకు చూడాల్సిన అవసరం రాలేదు. వెనక్కి తిరిగి చూసే అవసరం అసలు పనే పడలేదు. అంటే అంత నేను దీనికి రాకముందు ఎంతోమంది గురువులను కలిశాను, మరి ఎన్నో రకాల సాధనలు చేశాను. మరి అవన్నీ కూడా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికోసమే నేను వస్తున్నానని చెప్పేసి అవన్నీ నన్ను సమాయత్తం చేసినాయి అని చెప్పేసి తెలుసుకున్నాను. అంటే కొద్దిగా నన్ను వార్మప్ చేసినాయి, రెడీ చేసినాయి అనమాట. నేను దీంట్లోకి రావాల్సింది ఉంది. సో అవన్నీ నాకు ఉపయోగపడినాయి, ఒక బాటని ఏర్పరిచాయి దీంట్లోకి రావడానికి. సో అంత గొప్పది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంటు. ఒకసారి పిఎస్ఎస్ఎంకి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. అలాగే మన పిఎంసికి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి కూడా గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇవాళ మనకి టాపిక్ నాకు ఇచ్చింది ఏంటంటే ప్రమాణాల గురించి చెప్పమన్నారు. అంటే ఇన్ఫరెన్సెస్. ప్రమాణాలు అంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక కొత్త విషయాన్ని అది తెలుసుకోవాలి, నిర్ధారించుకోవాలి అంటే కనుక కొన్ని ప్రమాణాలు మనం ఫాలో అవుతాం. ఇది ఆధ్యాత్మిక శాస్త్రంలో ఒక అతి ముఖ్యమైన చాలా చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. చాలా అతి ముఖ్యమైన అంశం. ఇన్ఫరెన్సెస్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో ప్రమాణాలు అంటాం, స్టాండర్డ్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకనొక విషయం మనకి ఇంతకుముందు ఏదో తెలియని విషయం మనం ఇది చేయాలి, చేయబోతున్నాము. సో దాని గురించి మనకి పూర్తి వివరాలు కావాలి అనుకున్నప్పుడు కొన్ని ప్రమాణాలు మనం ఎలా అయితే తీసుకుంటామో దానివల్ల మనం ఒక చక్కని సరైన దారిలో వెళ్ళగలుగుతాం, ముందుకు వెళ్ళగలుగుతాము, దాన్ని సాధించగలుగుతాం. అయితే దీంట్లో ముఖ్యంగా 4 ప్రమాణాలు ఉన్నాయి. ఏంటంటే ఒక స్థిరమైన నిర్ణయానికి రావాలంటే ఆ విషయానికి మనం సంబంధించిన కొన్ని పరిశీలిస్తాం. ఒక స్థిరమైన నిర్ణయానికి రావాలంటే దానికి సంబంధించిన కొన్ని విషయాల్ని మనం పరిశీలిస్తాం. అవి 4 ప్రమాణాలుగా చెప్పుకుంటాం ఇక్కడ. 4 ఏంటంటే, ఒకటి శబ్ద ప్రమాణం, రెండోది ఉపమాన ప్రమాణం, మూడోది అనుమాన ప్రమాణం, నాలుగోది ప్రత్యక్ష ప్రమాణం. ఇలాగ 4 ప్రమాణాల ద్వారా మనం ఏదైనా ఒక విషయాన్ని, ఏదైనా తెలియని విషయం, ఇంతకుముందు తెలియని విషయాన్ని మనం స్థిరపరచుకోవడానికి, మనం దానికి ముందుకు వెళ్ళటానికి కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ తీసుకుంటాం. సో ఈ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నీ కూడా మనం సరి అయిన ఆధ్యాత్మిక మార్గంలోకి సరి అయిన విధంగా వెళ్ళటానికి, దాని ద్వారా ఏదైతే మన లక్ష్యం ఉందో అది సాధించడానికి చాలా ఉపయోగపడతాయి. సో ఫస్ట్ ఏంటంటే శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణం అంటే మనకి ఆప్తులు చెప్పిన మాటలు అన్నమాట. అంటే ఆప్తులు అంటే ఎవరు? సత్యం తెలిసిన వాళ్ళు. సత్యం తెలిసిన వాళ్ళు చెప్పిన మాటలు మనం ఆప్త ప్రమాణంగా తీసుకుంటాం. వాళ్ళు ఎప్పుడు సత్యమే చెప్తారు. ఒక జీసస్ క్రైస్ట్, ఒక శ్రీకృష్ణ పరమాత్ముడు, ఒక బుద్ధుడు, ఒక మహమ్మద్ ప్రవక్త, వాళ్ళు పెద్ద గొప్ప ఆత్మజ్ఞానులు. ఎన్నో జన్మలుగా వాళ్ళ జ్ఞాన ప్రచారం చేసిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ పత్రిజీ గారు ఆయన అంతటా ఆయనే చెప్పారు, గత 4 జన్మలుగా నేను ఎంతో ధ్యాన ప్రచారం వస్తూ ఉన్నాను. అది మరింతగా ఇంకా బాగా ప్రజలకి సులువుగా అందించే రీతి ఏదైతే ఉందో అది ఈ జన్మలో చెప్పడానికి వచ్చాయని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పారు. ఆ గత జన్మలో 4 జన్మల్లో కూడా ఏమున్నారు, ఏ జన్మలో ఎక్కడున్నారు కూడా చెప్పారు. అంటే గత జన్మలో ఒక సూఫీ మాస్టర్ హజరత్ ఇనాయత్ ఖాన్ ఓల్డ్ సిటీలో ఉన్నారు ఆయన గత జన్మలో.
దానికి ముందు జన్మలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని లండన్లో ఉన్నారు. అలాగా ఒక 4 జన్మలు చెప్పారు. సో వాళ్ళంతా ఆత్మజ్ఞానం పంచిన వాళ్ళే. ఇంకా వాళ్ళు ఎప్పుడూ సత్యమే పలుకుతారు, సత్య ప్రమాణాలు అన్నమాట వాళ్ళ మాటలు. అందుగురించే వాళ్ళు చెప్పిన మాటల్ని మనం శబ్ద ప్రమాణాలుగా తీసుకుంటాం. ఇప్పుడు కురుక్షేత్రంలో అర్జునుడు మేరువుగా నిలబడిపోయాడు. అక్కడ అందరినీ చూస్తున్నాడు. వాళ్ళ బంధువులంతా ఉన్నారు అక్కడ కురుక్షేత్రంలో కౌరవుల తరపున. వాళ్ళ తాతలు, ముత్తాతలు, అన్నలు, తమ్ముళ్ళు వీళ్ళంతా ఉన్నారు. అందరూ రక్త సంబంధికులు ఉన్నారు అంతా. అయితే ఆ బేరువులో ఉన్న శ్రీకృష్ణ వాడికి అర్జునుడికి అన్నీ చెప్పాడనమాట. ఏంటి, నువ్వు ఈ విధంగా చేస్తే ఈ విధంగా అవుతుంది, ఈ విధంగా చేస్తే ఈ విధంగా అవుతుంది. నువ్వు ధర్మాన్ని కాపాడటం కోసం ఇప్పుడు యుద్ధంలోకి దిగావు. నువ్వు బేరువులా ఉండద్దు, ధీరుడిలాగా అస్త్రశస్త్రాలను సంధించి నువ్వు కురుక్షేత్రంలో విజయమో వీరస్వర్గమో పొందు. విజయం పొందినా మంచిదే, వీరస్వర్గం పొందినా మంచిదే. ఎందుకంటే ఒక ధర్మం కోసం పోరాడి నువ్వు చచ్చిపోయావు అని చెప్పేసి అందరూ నేను కొనియాడతారు. అధర్మం నీ వైపు నువ్వు యుద్ధం ప్రకటించి యుద్ధాన్ని చేస్తున్నావు, ధర్మం వైపు ఉన్నావు. అలాగే నువ్వు ఒకవైపు విజయం సాధించావనుకో అందరూ నిన్ను కొనియాడతారు. ప్రజలందరూ ధర్మ పాలనలో ఉంటారు. ఒక దుర్యోధనుడి అధర్మ పాలనతో విసిగిపోయారు. కాబట్టి నువ్వు ఇప్పుడు ధైర్యంగా ముందుకు నడు అని చెప్పేసి చెప్తాడు. అవన్నీ మనకి గీతలో, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. సో ఫ్రెండ్స్, అవన్నీ కూడా మనకి శబ్ద ప్రమాణాలు. ఇలాంటి వాళ్ళు చెప్పినవన్నీ శబ్ద ప్రమాణాలు. అలాగే గౌతమ బుద్ధుడు ఒక దివ్యజ్ఞాన ప్రకాశాన్ని పొందాడు. అంటే ఎన్లైటన్ అయిపోయాడు. ఆయన ఎప్పుడు క్షణక్షణ జాగరూకతతో ఉన్నాడు. అంటే మూమెంట్ టు మూమెంట్ ఎరుకతో ఉన్నాడు. ఆయన అంత గొప్ప ఎరుకతో దివ్యజ్ఞాన ప్రకాశాన్ని పొందేశాడు. ఆయన ప్రతి ఊరూర గ్రామం తిరిగి అందరినీ భిక్షాటన చేస్తూ, మరి ధర్మ ప్రచారం చేస్తూ, జ్ఞాన ప్రచారం చేస్తూ గడుపుతూ వచ్చాడు. అయితే అలా ఆడుకునే క్రమంలో ఆయన రాజ్యానికే వచ్చాడు. ఆయన రాజ్యానికే వచ్చి ఆయన ఇంటికే వెళ్ళాడు. వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు భిక్షాటన చేసుకుంటూ. భిక్షాందేహి అన్నాడు. రాజుగారు అంటే తండ్రి, బుద్ధుడి తండ్రి చూసి, ఏంటి నాయనా నీ పరిస్థితి ఇలాగున్నావు, నువ్వు ఓకే వెళ్ళిపోయావు కొన్నాళ్ళు, ఒక 5-6 ఏళ్ళు వెళ్ళిపోయావు, ఇంకో కొన్నేళ్ళు ధర్మ ప్రచారం చేసావు, అయిపోయింది, మరి అందరికీ చేసావు కదా, ఇంకా వచ్చేసి నీ రాజ్యాన్ని నువ్వు వెళ్ళుకో. నా నాన్నగారు రాజు, మీ తాతగారు రాజు, మీ తాతగారు రాజు, మనం అందరం చక్రవర్తులం, నువ్వు వచ్చి చక్కగా నీ సామ్రాజ్యాన్ని ఏలుకోవచ్చు కదా అంటే, అప్పుడు బుద్ధుడు ఏం చెప్పాడు, తండ్రి గారు ఇప్పుడు నేను చెప్పింది కరెక్టే, అది భౌతికంగా ప్రాపంచికంగా కరెక్టే, అయితే నేను గత జన్మలో ఒక సన్యాసిని, అంతకుముందు జన్మలో కూడా సన్యాసిని, అన్ని జన్మల్లోనూ జ్ఞాన ప్రచారం చేస్తూ వస్తున్నాను, అది నాకు తెలుసు. కాబట్టి నేను ఇది ఒక ధర్మ ప్రచారంలో ఉన్నాను, నేను చేయాల్సింది ఇదే. నా సామ్రాజ్యంలో నేను అందరినీ ధ్యానంగా చేస్తున్నాను, అందరూ ధ్యాన సామ్రాజ్యంలోకి వచ్చేసారు. కాబట్టి ధ్యాన సామ్రాజ్యాన్ని నేను స్థాపించదలుచుకున్నాను. ఇక్కడ ఉన్న ప్రాపంచిక సామ్రాజ్యం కన్నా నాకు కావాల్సింది అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి తేవటమే నా పని అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆయన చెప్పిన ఎలాంటి వాక్కులు మనకి శబ్ద ప్రమాణాలు. ఎందుకంటే ఆయన అంత సాధన చేసి ఆయన జ్ఞానాన్ని బోధించాడు, సత్యాన్ని బోధించాడు. కాబట్టి ఆయన ఇలాంటి వాళ్ళు చెప్పిన మాటలు మనకి శబ్ద ప్రమాణాలు. ఈ శబ్ద ప్రమాణాలు అనేవి మన నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మాకు ఎన్నో చెప్పారు, అవన్నీ మాకు శబ్ద ప్రమాణాలు.
ఆయన ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి ఆయన ఇదే ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం అందిస్తూ ఉన్నారు ఆయన. మేము ఆయనతో 2003 నుంచి, ఇప్పుడు చంద్రుడి వర్మ గారు ఉన్నారు, ఆయన కూడా చాలా, నేను కూడా 2003 నుంచి ఉన్నాను, ఆయన కూడా 2003 నుంచి చేస్తున్నారు. మరి ఆయన కూడా మరి ఎన్నోసార్లు ఆయన నుంచి డైరెక్ట్గా జ్ఞానాన్ని విన్నారు. ఆయనతో మనం ఇప్పుడు ఎలా కూర్చున్నామో పక్కన కూర్చొని ఆయన వడ్డించింది తిని మరి ఆయనతో మాట్లాడి పక్కనే కుర్చీలో కూర్చొని చేశారు. చంద్రుడి వర్మ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి అలాంటి వాళ్ళు శబ్ద ప్రమాణం వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పారు. చంద్రుడి వర్మ గారు నాకు పత్రిజీ గారు ఎలా చెప్పారు అంటే మనం అది స్టాండర్డ్గా తీసుకోవాలి. ఎందుకంటే అంతటి గురువు దగ్గర ఆయన 20 సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేశాడు ఆయన. కాబట్టి అలాంటి వాళ్ళు చెప్పింది మనం నమ్మాలి. ఎందుకంటే వాళ్ళు అబద్ధాలు చెప్పరు. ఎందుకంటే ఆ గురువుతోనే 20 సంవత్సరాలు ప్రయాణం చేశాడు ఆయన. సో అలాంటిది మనం ప్రమాణంగా శబ్ద ప్రమాణం గురించి చెప్పుకోవచ్చు. అయితే ఈ శబ్ద ప్రమాణం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఆయన నమ్మాడు పత్రిజీ గారిని. ఆయన నమ్మాడు కాబట్టి ఆయన జీవితాన్ని వెలిగించుకున్నాడు. మరి ఇంకా ఎంతోమందిని వెలిగించాడు, ఎంతోమందికి ధ్యానం నేర్పించి. కాబట్టి అవి మనం కూడా నమ్మితే మనం అదే మాట మనం అందరికీ చేర్చగలుగుతాం. పత్రిజీ గారి మాట కానీ చంద్రుడి వర్మ గారి మాట కానీ మనం అందరికీ చేర్చగలుగుతాం. ఆ నమ్మకం ఉంచుకోవాలి. ఈ నమ్మకం అనేది భక్తి యోగంలోకి వస్తుంది. ఈ శబ్ద ప్రమాణం అనేది భక్తి యోగంలోకి వస్తుంది. భక్తి యోగం. సో అది మాస్టర్ శబ్ద ప్రమాణం గురించి. ఇక రెండోది వచ్చేసి ఇంకోటి చిన్న కథ చెప్తాను. చిన్న కథ అంటే కథ కాదు, ఇది నిజంగా జరిగింది. ఒక బాలుడు గురుకులానికి వెళ్ళాడు, అదే జాయిన్ అవడానికి. అక్కడ అన్ని అస్త్రశస్త్ర విద్యలు అన్నీ నేర్చుకొని గురుకులంలో ఆత్మజ్ఞానం నేర్చుకొని పూర్వపు రోజుల్లో ముందు ధ్యానం గురించే చెప్పేవారు గురుకులాల్లో. ఆత్మజ్ఞానం గురించి అన్నీ దానికి సంబంధించిన అన్ని విషయాలు కూలంకషంగా చెప్పిన తర్వాతే ఈ ప్రాపంచిక విద్యలు నేర్పించేవారు. సో ఒక చిన్న బాలుడు వెళ్ళేసి, ఆయన పేరు సత్యకాముడు, వెళ్ళి గురువుగారి దగ్గరికి వెళ్ళి నేను మరి మీ దగ్గర విలువిద్య ఇవన్నీ నేర్చుకోవడానికి వచ్చాను, ఆత్మవిద్య నేర్చుకోవడానికి వచ్చానంటే, అలాగా మంచిది నాయన, మరి మీ తండ్రి పేరు ఏంటని అడిగాడు. ఆ తండ్రి పేరు అంటే వాడికి తెలియదు. మరి సరే మా తల్లిగారిని కనుక్కుని వస్తానని చెప్పేసి వెళ్ళాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నా తండ్రి పేరు ఏంటి అని అడిగాడు. అంటే ఆ గురువుగారు అడిగారు, మరి స్కూల్లో జాయిన్ అవ్వమన్నావు కదా, వెళ్ళాను నేను ఆ గురుకులానికి, గురువుగారు అడిగారంటే, అప్పుడు ఏం చెప్పింది తల్లి, నాయన నేను దాసిని, నా శరీరాన్ని ఎంతోమంది రోజుకొకళ్ళు యజమానులు పంచుకున్నారు, నీ తండ్రి ఏ ఫలానా అని నేను చెప్పలేను, ఆయనకి గురువుగారికి చెప్పు, నా పేరు జాబాల కదా, సత్యకామ జాబాల అని రాసుకోమని చెప్పు, అదే ప్రమాణంగా తీసుకోమని చెప్పు అని చెప్పింది అనమాట. అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి ఇదే చెప్పాడు, మా తల్లి ఇది చెప్పింది సార్, ఇది మాది తండ్రి ఎవరో తెలియదంట, గురించి సత్యకామ జాబాల అని రాసుకోమంది. అంటే ఓహో మరి మీ తల్లి చెప్పిందంటే అది ప్రమాణము, అది కరెక్టు అని చెప్పి ఆయన అది ప్రమాణంగా తీసుకొని తల్లి చెప్పింది సత్యకామ జాబాల అని పెట్టి ఆయన చేర్చుకున్నాడు ఆయన్ని ఆ గురుకులంలో. సో ఇవన్నీ అది శబ్ద ప్రమాణం. ఆయన తల్లి చెప్పింది అబద్ధం చెప్పదు. కాబట్టి అలాగే ఇప్పుడు ఎవరైనా చనిపోయే వ్యక్తులు ఇంకా ఆఖరి క్షణాల్లో ఉంటారు, ఏదో పోలీసులు వచ్చేసి మరణ వాంగ్మూలం తీసుకుంటారు, ఏదో కేసులో ఎవరో హత్య చేశారు, లేకపోతే ఏదో చేశారు, లేకపోతే ఆస్తి గొడవలు ఉన్నాయి, ఇవన్నీ. అలాగా మరణించే వ్యక్తి ఇచ్చే మరణ వాంగ్మూలం కూడా అది శబ్ద ప్రమాణంగా తీసుకుంటారు పోలీసులు వాళ్ళు, అది రికార్డులోకి తీసుకుంటారు. అది ఒక ప్రమాణం, అది యాజ్ పర్ లా కూడా అది దాన్ని యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే అబద్ధం చెప్పరు, చనిపోయే ఇంక చివరి క్షణాల్లో ఉన్నప్పుడు వాళ్ళు అబద్ధం చెప్పరు. అంటే ఇది నమ్మకం, భక్తి యోగంలోకి వస్తుంది. ఎందుకంటే పోలీసులు దాన్ని తీసుకుంటారు, మరణ వాంగ్మూలాన్ని
అది నిజ నిర్ధారణకి ప్రూఫ్గా తీసుకుంటారు అది. సో ఫ్రెండ్స్, అది ఇంకా రెండోది వచ్చేసి ఉపమాన ప్రమాణం. ఉపమాన ప్రమాణం అంటే మనం ఒకళ్ళు ఆ పని చేశారంటే మనం ఈ పని చేయగలం అని చెప్పేసి అది దీన్ని ఉపమాన ప్రమాణం అంటారు. ఇప్పుడు టెన్సింగ్ నార్కే ఉన్నారు, ఆయన ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాడు. ఒక టెన్సింగ్ నార్కే ఎక్కాడంటే మనం కూడా ఎక్కగలం అని చెప్పేసి మనల్ని మనం ఎస్ నేను కూడా చేయగలను. అంతకుముందు మనం ఎప్పుడు ఎవరెస్ట్ ఎక్కలేదు కాబట్టి కానీ మనం ఎక్కగలం అని చెప్పి మనం ఒక నిర్ధారణకు వస్తాం, అది ఒక ప్రమాణంగా తీసుకుంటాం. అలాగే మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు, ఆయన చిన్నప్పటి నుంచే కచేరీలు పెట్టడం చేశాడు. ఆయన చిన్నప్పటి నుంచే సంగీత కచేరీలు, అంటే ఒక బాలుడిగా ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు ప్రయాణం నుంచే సంగీత కచేరీలు పెట్టాడు. అంటే ఆయన చేశాడంటే మన పిల్లల్ని కూడా ట్రైనింగ్ ఇవ్వచ్చు, మనం పిల్లలతో కూడా చేయించవచ్చు, లేదంటే అది కూడా స్టాండర్డ్గా ప్రమాణంగా తీసుకోవచ్చు. అంటే మనం తెలియని విషయాన్ని నిర్ధారణ చేసుకోవడం, నిశ్చయంగా దీనికి ఒక నిర్ణయానికి రావడం కోసం ఈ ప్రమాణాలు ఉపయోగపడతాయి అన్నమాట. ఇది ఆధ్యాత్మికంకి సంబంధించింది ఇదంతా. ఎందుకంటే ఇవి మెటీరియలిస్టిక్గా తీసుకుంటే మళ్ళీ వేరేగా మనం ఈ గూగుల్ సెర్చ్ చేస్తాము, ఇవన్నీ చేసి అవి చూసుకొని మనం చెక్ చేసుకుంటాం. కానీ ఈ ఆధ్యాత్మికంలో ఇవి ఈ 4 ప్రమాణాలు ఆధ్యాత్మిక శాస్త్రంలో మనకి ఒక ఇన్ఫరెన్సెస్ ఇవన్నీ. సో మాస్టర్స్, ఈ విధంగా మనకి టెన్సింగ్ నార్కేది. అలాగే బుద్ధుడు అంత ధ్యాన సాధన చేసి దివ్యజ్ఞాన ప్రకాశం పొందాడు. అంటే అంత సాధన చేశాడు కాబట్టి దివ్యజ్ఞాన ప్రకాశం పొందాడు, గత జన్మలు చూసుకున్నాడు. అప్పటి వరకు ఒక యువరాజుగా ఒక కష్టం నష్టం ఏమీ తెలియకుండా ఎంతో హాయిగా బతికాడు. ఒక పెద్ద బంగ్లాలో. మళ్ళా ఆయన వెళ్ళే దారిలో అంతా గ్రీనరీ ఉండేది, ఎక్కడ కూడా ఒక ఆకు కూడా ఎండుటాకు ఉండేది కాదు. మరి ఆ రథసారథి కూడా అదే దారిలో తీసుకెళ్ళేవాడు. ఎందుకంటే ఆ రాజుకి ఇప్పుడు బుద్ధుడి తండ్రికి చెప్పారు ముందే, అప్పుడు సిద్ధార్థుడిగా ఉన్నప్పుడు చిన్నప్పుడు జాతకం చూపిస్తే ఈయన అయితే పెద్ద చక్రవర్తి అయిపోతాడు, లేదంటే ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు అయిపోతాడు, మొత్తం ప్రపంచ దేశాలన్నింటినీ చుట్టేసి అందరినీ ఆత్మజ్ఞానం చేసేస్తాడని చెప్తారు కింద చిన్నప్పుడు జాతకం చూసి. అయితే ఆయనకి ఒక భయం పట్టుకుంటుంది, ఈయన ఎక్కడ ఒక ఆధ్యాత్మిక యోగి గురువుగా అయిపోతాడో, నా తర్వాత ఎవరు రాజ్యాన్ని వెళుతారు అని చెప్పేసి ఆయనకి భయం పట్టుకొని ఆయన దగ్గర అందరు పరిచారకులు కూడా యవ్వనంగా ఉన్న లేడీసు, తర్వాత వీళ్ళందరూ ఎవరున్నా సరే ఒకళ్ళు కూడా తెల్లంటికి లేకుండా, ఒక గడ్డి పరక కూడా ఎండుటాకు లేకుండా ఉన్న మార్గంలో ఉండి ఒక మంచి భవంతిలో ఉంచి రంగులు హంగులు ఉన్న యవ్వనం వరకు అలా పెంచుతాడు, పెళ్ళి కూడా చేసేస్తాడు. ఇవన్నీ తెలియకుండానే పెళ్ళి కూడా అయిపోతుంది. అయితే ఒకరోజు రథసారథిని చెప్తాడు అనమాట, నువ్వు ఈ రూట్ రోజు తీసుకెళ్తున్నావు, నాకు ఇది రోడ్ బోర్ కొట్టింది, ఇప్పుడు ఇంకో రోడ్లో వేరే రూట్లో తీసుకెళ్ళంటే అది అటు తీసుకెళ్తే నా తల తెగొట్టి అది కోటగుమ్మానికి ఏలాడి తీస్తాడు మీ నాన్న, నేను ఇదే దారిలో వెళ్ళాలంటే ఇప్పుడు నువ్వు చేస్తావు చేయవా, లేకపోతే నేను ఇప్పుడే నీ తల నరికేస్తానని చెప్తాడు. అప్పుడు వేరే రూట్లో తీసుకెళ్తే అప్పుడు ఈ అన్ని కష్టాలు చూస్తాడు. ఒక వృద్ధుడు వృద్ధాప్యంతో బాధపడుతున్న అతను చూస్తాడు. తర్వాత ఒక రోగంతో బాధపడుతున్న వాళ్ళని, కుష్ఠరోగంతో బాధపడుతున్న వాళ్ళని చూస్తాడు. ఒక మరణం, అప్పటివరకు ఆయనకి తెలియదు మరణం అనేది ఉంటుందని, ఒక మరణించిన వ్యక్తిని చూస్తాడు. ఇలాగా ఈ 3 చూసి బాధలను చూసి ఇవి అధిగమించడం ఎలాగా అని చెప్పేసి 5.5 సంవత్సరాలు ఎంతోమంది గురువులను కలిసి ఎన్నో రకాల సాధనలు చేసి ఆఖరికి ఈ ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసి దివ్యజ్ఞానం ప్రకాశం పొంది ఎన్నో జన్మల్ని చూసుకుంటాడు. ఆయన ఒక జాములో ఎన్నో జన్మలు చూసుకుంటాడు, ఇంకొక జాములో ఆ జన్మలో చేసిన కర్మల ప్రక్షాళన నివృత్తికి జ్ఞాన వేసికలతో అది తొలగించుకుంటాడు. ఇంకొక జాములో భవిష్యత్తు ఏం చేయాలనేది నిర్ణయించుకుంటాడు అనమాట. దివ్యజ్ఞాన ప్రకాశాన్ని బుద్ధుడు పొందినప్పుడు మనం కూడా పొందగలం అనేది ఉపమాన ప్రమాణం. సో అదే ఫ్రెండ్స్. తర్వాత 3వది అనుమాన ప్రమాణం.
ఎస్, ఇది మీరు అడగటం మర్చిపోయారు. ఫస్ట్ శబ్ద ప్రమాణం అంటే మనం ఏం చెప్పుకున్నాం, నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది, అది భక్తి యోగంలోకి వస్తుందని చెప్పుకున్నాం ఫస్ట్ది. మరి ఇది రెండోది ఉపమాన ప్రమాణం దేంట్లోకి వస్తుంది, ఉపమాన ప్రమాణం కర్మయోగంలోకి వస్తుంది. అది కర్మయోగం అంటే మనం చేయటం, ఒకళ్ళు చేశారంటే మనం చేయగలం, ఒకళ్ళు కర్మయోగం చేశారు మనం కూడా చేయగలం అనేది ఉపమాన ప్రమాణం. ఇంకా మూడోది వచ్చేసి అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం అంటే ఇక్కడ ఒక అబ్బాయి ఇంగ్లీష్లో గడగడ మాట్లాడేస్తున్నాడు. అంటే ఎరా అబ్బాయి, నువ్వు చిన్నప్పటి నుంచి చర్చ్ స్కూల్లో చదివా లేకపోతే ఇంగ్లీష్ కాన్వెంట్ స్కూల్లో చదివావా అని అడుగుతాం, అంతే కదా. అంటే లేదంటే ఇప్పుడు ఫేస్ వెలిగిపోతూ ఉంది, మీ ఫేస్ అంటే రాత్రంతా చాలా బాగా ధ్యానం చేశారు, ఇవాళ మధ్యాహ్నం చేస్తారా ధ్యానం, మీ ముఖం అంతా కళకళలాడిపోతుందని అడుగుతాం, అవును అని చెప్తారు మీరు, అంతే కదా. అది అనుమాన ప్రమాణం. అంటే మనకు అది జ్ఞానయోగంలోకి వస్తుంది. అంటే దాని గురించి మనకి తెలిసిపోతుంది అనమాట. ఇలాగైతే ఇలా వస్తుందండి, అక్కడ పొగ వస్తుంది అనుకో, అక్కడక్కడ నొప్పి ఉందని మనకు తెలిసిపోతుంది. నొప్పి లేదంటే పొగ రాదు కదా, అలాగా. సో అది మనకి మూడోది అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం అది ఇప్పుడు స్వామి వివేకానంద ఉన్నారు. వివేకానందుడు అందరినీ అడుగుతూ ఉంటాడు, మీరు దేవుణ్ణి చూసారా అంటే, ఎంతోమంది గురువులను కలుస్తూ అందరినీ అడుగుతూ ఉంటాడు అనమాట. మీరు దేవుణ్ణి చూసారా, మీరు దేవుణ్ణి చూసారా, మీరు దేవుణ్ణి చూసారా అంటే ఎవరు కరెక్ట్గా చెప్పరు సమాధానం. అయితే ఆఖరికి రామకృష్ణ పరమహంస దగ్గరికి వస్తాడు. తెలుసు కదా, వివేకానందుడు గురువు రామకృష్ణ పరమహంస. సో రామకృష్ణ పరమహంసని అడుగుతున్నప్పుడు, నేను ఇప్పుడు నిన్ను ఎంత క్లియర్గా చూశానో అంత క్లియర్గా చూశాను దేవుణ్ణి అని చెప్తాడు. ఎందుకంటే ఆయన కాళికామాతని చూశాడు. ఆయన మనల్ని ఇప్పుడు మనం ఎలాగో ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటాం అంత స్పష్టంగా చూశాడు. అంతేకాకుండా వాళ్ళ భార్య శారదాదేవిలో కూడా కాళికామాతని చూశాడు ఆయన. సో అది ఆయనకి ఇప్పుడు రామకృష్ణ పరమహంస కాళికామాతను చూడటం అనేది ఆయనకి ప్రత్యక్ష ప్రమాణం. అది వివేకానందుడికి శబ్ద ప్రమాణం. ఇప్పుడు వివేకానందుడు ఇంకొకరికి చెప్పాడు అనుకోండి, అది అనుమాన ప్రమాణం అవుతుంది. అలాగే వేరే ఒకళ్ళకి ఉపమాన ప్రమాణం అవుతుంది. అంటే రామకృష్ణ పరమహంస చూస్తే నేను కూడా చూడగలను ధ్యాన సాధన చేసి. మనలో ఎంతోమంది చూసిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చెప్తుంటారు కదా అనుభవాలు చెప్పమంటే. సో అది మన దీని గురించి మూడోది. నాలుగోది వచ్చేసి ప్రత్యక్ష ప్రమాణం. అది మూడోది వచ్చేసి ఇది ఏంలోకి వస్తుంది, జ్ఞానయోగంలోకి వస్తుంది. ఫస్ట్ది శబ్ద ప్రమాణం, భక్తి యోగం. రెండోది ఉపమాన ప్రమాణం, కర్మయోగం. మూడోది అనుమాన ప్రమాణం, కర్మయోగం. నాలుగోది ఏంటంటే ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం అంటే ధ్యానంలో మనం ఏదైతే అనుభవం పొందుతున్నామో, రంగులను చూస్తాము, రకరకాల రమణీయమైన దృశ్యాలు చూస్తుంటాము, మన ఎక్కడికో వెళ్ళిపోతుంటాము, సూక్ష్మ శరీర యానం చేస్తుంటాము, థర్డ్ ఎంతో క్లియర్గా అన్నీ చూస్తుంటాము. ఇవన్నీ మనకి ప్రత్యక్ష ప్రమాణాలు. సో ఈ ధ్యాన యోగం అనేది ఇది ఈ ప్రత్యక్ష ప్రమాణం అనేది ధ్యాన యోగంలోకి వస్తుంది. ధ్యాన యోగం, ఈ 4 ప్రమాణాలు 4 యోగాలు. ఒకసారి 3 సార్లు రిపీట్ చేద్దాం అందరం. ఫస్ట్ది శబ్ద ప్రమాణం. భక్తి యోగం. శబ్ద ప్రమాణం ఈజ్ ఈక్వల్ టు భక్తి యోగం. అలా చెప్పండి, శబ్ద ప్రమాణం ఈజ్ ఈక్వల్ టు భక్తి యోగం. శబ్ద ప్రమాణం ఈక్వల్ టు భక్తి యోగం. తర్వాత ఉపమాన ప్రమాణం ఈక్వల్ టు ఉపమాన ప్రమాణం అంటే కర్మయోగం. ఉపమాన ప్రమాణం ఈక్వల్ టు కర్మయోగం. చెప్పండి గట్టిగా, ఉపమాన ప్రమాణం
ఉపమాన ప్రమాణం ఈక్వల్ టు కర్మయోగం. ఇంకా మూడోది అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం జ్ఞానయోగం. అనుమాన ప్రమాణం ఈక్వల్ టు జ్ఞానయోగం. గట్టిగా చెప్పండి. అనుమాన ప్రమాణం ఈక్వల్ టు జ్ఞానయోగం. సో నాలుగోది ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం ఈక్వల్ టు ధ్యానయోగం. ప్రత్యక్ష ప్రమాణం ఈక్వల్ టు ధ్యానయోగం. ఇక్కడ 4 యోగాలు: ధ్యానయోగం, జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగం. సో ఈ 4 యోగాలు, ఇలా 4 ప్రమాణాలు. దీనికి మనం ఇన్ఫ్లుయెన్సెస్, ఏదైనా ఒక కొత్త విషయం మనం చేయాలని అనుకున్నప్పుడు మనకి ఒక అనుమానం ఉంటుంది. ఇది దానికి క్లారిటీ రావటం కోసం, మనం ఒక స్థిరమైన నిర్ణయానికి రావటం కోసం ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ 4 ప్రమాణాలు, 4 యోగాలు. సో ధ్యానయోగం అనేది ఇంకా అల్టిమేట్ అనమాట. ఇంకా దీనికి మించింది లేదు ధ్యానయోగం అనేది. సో అందుగురించే మనం ధ్యానయోగానికి గట్టిగా చేపట్లు కొడదాం. ఇది ఈ ప్రత్యక్ష ప్రమాణంలో కూడా మనకి ఎంతోమంది సైంటిస్టులు భూమి గుండ్రంగా ఉందని, దీనికి ఉత్తర దక్షిణ ధృవాలు ఉన్నాయని, ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి వాళ్ళు ప్రత్యక్షంగా చూసి చెప్పారు. కానీ మనం చూడలేదంటే అది లేదంటే కాదు కదా. వాళ్ళు అది కూడా వాళ్ళ ప్రత్యక్ష ప్రమాణం కాబట్టి వాళ్ళు ఎంతో టెలిస్కోప్లు పెట్టి అవి పెట్టి శాటిలైట్లు పెట్టి దానికి టీవీ స్క్రీన్లు అరేంజ్ చేసి దాంట్లో అంతా చూశారు. చూసిన తర్వాతనే చెప్పారు భూమి గుండ్రంగా ఉంది. అంతకుముందు ఏంటి బల్లపరుపుగా ఉందని చెప్పేవారు. భూమి గుండ్రంగా ఉందని చెప్పినప్పుడు కూడా వాళ్ళు చాలామంది అప్పుడు అజ్ఞానులు ఉండేవారు. ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆయన్ని చంపేశారు కూడా. ఏంటంటే ఇలా చెప్తావా, అందరినీ భ్రష్టు పట్టిస్తున్నావు, సోక్రటీస్, ఇంత అందరినీ భ్రష్టు పట్టిస్తున్నావు నువ్వు, భూమి గుండ్రంగా ఉందని చెప్తే ఇంత బల్లుపరుపుగా ఇంత ఇదిగా ఉంటాయని అని చెప్పేసి వాళ్ళు. సో ఆయనకి అది ప్రత్యక్ష ప్రమాణం. వీళ్ళకి ఏంటంటే అజ్ఞానులు కదా, అనుమాన ప్రమాణం లేదు, శబ్ద ప్రమాణం లేదు, ఏమి నమ్మకం లేదు, అంతా అజ్ఞానంలో ఉన్నారు. ఈ ఉపమాన ప్రమాణం లేదు, ఏమీ లేదు వాళ్ళకి. ఏమీ లేకపోవడం వల్ల వాళ్ళు చంపేశారు. అలాగే ఎంతోమంది, సోక్రటీస్ ఒక పెద్ద తాత్వికవేత్త, అలాగే ఓషో రజనీష్ని చంపేశారు, బుద్ధుడిని. అంటే ఇంకా డీటెయిల్స్కి వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. జీసస్ క్రైస్ట్ని కానీ పత్రిజీ గారు ఇప్పటికీ ఫర్ ఎవర్ లివింగ్ గురువు. ఆయన ఇప్పటికీ ఉన్నారు. ఆయన గట్టిగా క్లాప్స్. ఆయన చైతన్యం, ఆయన సమాధి నుంచే ఆయన అంత పనులు చేయించుకుంటున్నారు. ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్గా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, ఇలాంటి గురుస్థానాలు మరి ఇంకా ఎన్నో రాబోతాయి, వస్తాయి. ఇంకా ఎన్నో పిరమిడ్లు కట్టుతారు, ఎన్నో ర్యాలీలు నడుస్తూనే ఉంటాయి. సో ర్యాలీ అంటే గుర్తొచ్చింది, మీరందరూ కూడా ఆదివారం మన సనత్ నగర్లో శాకాహార ర్యాలీ ఉంది 4 to 6. తప్పకుండా రండి. ఇక్కడ మనకి జిహెచ్ఎంసీ వెజిటబుల్ బిల్డింగ్ ఉంది. జిహెచ్ఎంసీ బిల్డింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పక్కనే కదా సనత్ నగర్, మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు, ర్యాలీలో కూడా బాగా నడవచ్చు. కాబట్టి అక్కడికి అందరూ రండి. అక్కడ చక్కగా మంచి ప్రోగ్రామ్ ఉంది, మంచి సెంటర్ ఉంది, మెడిటేషన్ సెంటరు. అక్కడ శ్రీలక్ష్మి గారు, మరి ఈజిప్ట్ లక్ష్మి గారు, కరుణ గారు, వీళ్ళందరూ కూడా ఎంతోమంది, సరస్వతి గారు, ఇలాంటి మాస్టర్స్ అందరూ నిర్వహిస్తున్నారు ఆ సెంటరు. అక్కడ వాళ్ళకి అక్కడ లోకల్గా ఎక్కడికక్కడ ఇలాగా ఎంతో స్పీడప్ అయిపోయింది. ఎందుకంటే ఆయన ఇప్పటికీ చైతన్యంగా ఇప్పటికే ఉన్నారు. ఆయన ఎంత సమాధి నుంచి అక్కడ ఎంత పవర్ఫుల్గా ఉంటుంది. అందరూ వెళ్ళారు కడతాలు, ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉన్నారు? వెళ్ళారా? ఓకే. మీరు కడతాలు అందుగురించి మీకు ఒకసారి వెళ్ళండి, చూడండి. అక్కడ శక్తి స్థల్లో ధ్యానం చేయండి, పిరమిడ్లో ధ్యానం చేయండి. అప్పుడు దాని పవర్ ఏంటో తెలుస్తుంది, ఆయన ఉన్నారని మీకు తెలుస్తుంది. అప్పుడు మీకు అది ప్రత్యక్ష ప్రమాణం అవుతుంది. సో ఫ్రెండ్స్, దీని గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అందుగురించే శ్రీకృష్ణుడు అంతా చెప్పేసి చివరికి ఏమన్నాడు?
తస్మాత్ యోగి భవ అర్జున అన్నాడు. అంటే వెంటనే యోగి నువ్వు ధ్యానం చేయి, అప్పుడు నీకు ధర్మం ఏంటి అధర్మం ఏంటి ఈ రెండే కనిపిస్తాయి నీకు. అక్కడ తాత ముత్తాతలు అన్నదమ్ములు వీళ్ళందరూ కనిపించరు, ధర్మం అధర్మం రెండే కనిపిస్తాయి. సో ఆత్మ సత్యం అని తెలుసుకున్నప్పుడు, ఆత్మజ్ఞానం ఉన్నప్పుడే నీకు అది తెలుస్తుంది. కాబట్టి తస్మాత్ యోగి భవ అర్జున అన్నాడు. అంటే నువ్వు ముందు ధ్యానం చేయను ఆయన అని చెప్పాడు. అంటే ధ్యాన యోగి కా అని చెప్పాడు. అందుగురించి ధ్యాన యోగం అనేది టాప్, అన్నిటికంటే అల్టిమేట్ యోగం. దాని ద్వారానే జ్ఞానయోగం వస్తుంది. జ్ఞానయోగం ద్వారానే యోగ కర్మసు కౌశలం. అంటే మనం చేసే పనిలో ఇంకా నైపుణ్యం పెరుగుతుంది. కౌశల్యం అంటే నైపుణ్యం పెరుగుతుంది. సో అది ఆ నైపుణ్యం ఎప్పుడు వస్తుంది? ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా మోక్షం. మోక్షం వచ్చినప్పుడు మనం పూర్తి ఎరుకతో చేసే పని మీద ధ్యాస పూర్తిగా పెట్టి చేస్తాం. అప్పుడు 10 గంటలు చేసే పని 1 గంటలో చేసేస్తాం. ఇంకా ధ్యానం వల్ల ఇంకా ఎన్నో లాభాలు తెలియనివి కాదు మీకు. అంతే 1 గంట ధ్యానం 6 గంటల నిద్రతో సమానం. అప్పుడు నిద్ర టైం కూడా తగ్గిపోతుంది. ఇంకా బాగా ఎఫెక్టివ్గా మనకి ఇష్టమైన పనులని మన ఇన్నర్ టాలెంట్స్కి తగ్గట్టుగా మన పని చేతల్లో నైపుణ్యం పెరిగి ఎన్నో చేస్తుంటాం. అటు బిజినెస్లు చేస్తాం, ఇటు జాబులు చేస్తాం, ఇటు ధ్యాన ప్రచారం చేస్తాం, మల్టీ టాస్కింగ్ చేస్తాం అన్నమాట. మల్టీ డైమెన్షనల్ వర్క్ చేస్తాం. ఎన్నో లోకాల జ్ఞానాన్ని తెలుసుకోవటమే మల్టీ డైమెన్షనల్ వర్క్. ఆ జ్ఞానాన్ని ఆచరించి అందరికీ అందించడమే మల్టీ డైమెన్షనల్ వర్క్. సో మాస్టర్స్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఓకే, హాయిగా స్థిరం సుఖం ఆసనం, స్థిర సుఖాసనంలో కూర్చున్నాం. పాదాలు క్రాస్ చేసుకుని ఉన్నాము, చేతులు జోడించుకుని వేళ్ళలో వేలు ఉంచుకున్నాము, మౌనంలో ఉన్నాము. ఎప్పుడైతే స్థిర సుఖాసనంలో కూర్చున్నామో శరీరాన్ని సుఖవంతం చేసి కూర్చున్నామో శరీరం గురించి మర్చిపోయాం. ఆ ధ్యాస లేదు శరీరం మీద. మౌనంలో ఉన్నాము. మౌనంలో ఉన్నప్పుడు అంతా వినిపించే శబ్దాలు కానీ నిశ్శబ్దం కానీ ఏదైనా కూడా అంతర్నిశ్శబ్దం, అంతర్మౌనంతో మమేకం అయిపోయింది. పరిసరాలని, వాతావరణాన్ని మర్చిపోయాం, పక్కకు పెట్టేశాం. కళ్ళు మూసేసుకున్నాం. ఇప్పటివరకు అంతా కనిపించింది, ఇప్పుడు అంతా మాయమైపోయింది. సో ప్రపంచాన్ని కూడా పక్కకు పెట్టేశాం. శ్వాస గురువుని గమనిస్తూ ఉన్నాం. శ్వాస గురువుని గమనిస్తూ ఉన్నాం. కనులు మూయగానే కలిగిన అనుభవంతో కొనసాగుతూ అడపదడప వచ్చే ఆలోచనలు శ్వాసధారతో కట్ అయిపోతూ శూన్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాయి. ఆ శూన్యం నుంచి పరిశూన్యం వైపు పయనిస్తున్నాం ఫ్రెండ్స్. పరిశూన్యం నుంచి మహాపరిశూన్యం వైపు. ఆహా, మహావిహారం, ఆహా, మహాయానం. నోటిలోని మౌనము, నోటిలోని మౌనము, మనసులోని శూన్యము. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము. దాని పేరు ధ్యానము,
ధ్యానము ధ్యానము. ఆఖరి 3 నిమిషాలు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. ఆధ్యాత్మిక శాస్త్రంలో ఒకానొక అతి ముఖ్యమైన అంశం ప్రమాణం, ఇన్ఫరెన్స్. సాధారణంగా మనకి తెలియని ఏదైనా కొత్త విషయం గురించి స్థిరమైన నిర్ణయానికి రావాలంటే ఆ విషయానికి సంబంధించిన కొన్ని ప్రమాణాలు పరిశీలిస్తాం. అవే శబ్ద ప్రమాణం, భక్తి యోగం, ఉపమాన ప్రమాణం, కర్మయోగం, అనుమాన ప్రమాణం, జ్ఞానయోగం, ప్రత్యక్ష ప్రమాణం, ధ్యానయోగం. ఫ్రెండ్స్, ధ్యానయోగం ద్వారా ఇప్పుడు మనం చేసే ఈ ధ్యాన సాధన, ఈ ధ్యాన యోగం ద్వారా ఎందరో మహానుభావులు, ఎంతోమంది, లోబ్సాంగ్ రాంప, అనిబీసెంట్, మౌంట్ గోమరీ, వీళ్ళందరూ ఎన్నో సూక్ష్మ శరీర యానాలు చేశారు, ఎన్నో తెలుసుకున్నారు. అవన్నీ వాళ్ళకి ప్రత్యక్ష ప్రమాణాలు. ధ్యాన యోగం ద్వారా సాధించలేనిది ఏమీ లేదు. ధ్యానమే సర్వరోగ నివారిణి, ధ్యానమే సకల భోగ కారిణి, ధ్యానమే సత్య జ్ఞాన ప్రసాదిని. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా మోక్షం. దివ్య జ్ఞాన ప్రకాశం, మోక్షం, ఎరుక, అవేర్నెస్, క్షణ క్షణ జాగరూకత. ధ్యాన సాధన ద్వారా, ధ్యాన యోగం ద్వారానే అవుతుంది. మనమంతా సామూహిక ధ్యాన సాధన సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఏకాంత ధ్యానం కన్నా సామూహిక ధ్యానం ఇలాగా 3 రెట్లు అధికంగా శక్తివంతం. అందున ఇలాంటి చక్కని ధ్యాన కేంద్రాలలో ధ్యాన సాధన చేయటం మరింత 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 శక్తివంతం. మహాశక్తి స్వరూపంగా విరాజిల్లుతూ ఉన్నాం మహాశక్తి క్షేత్రంలో. ఆహా, ఆఖరి 1 నిమిషం. ఏ అనుభవం వస్తే ఆ అనుభవాన్ని గమనిస్తూ ఉండాలి. లేస మాత్రమైనా ఆశించకుండానే ఎన్నో పొందుతూ ఉంటాం ఫ్రెండ్స్. మొట్టమొదటిగా ఓం ప్రథమంగా యోగాన్ని పొందుతాం. యోగం అంటే శూన్యం, ఆలోచన రహిత స్థితి. తర్వాత విశ్వశక్తి ఆవాహనం, విశ్వశక్తిని ప్రవహింపజేసుకుంటూ ప్రసరింపజేసుకుంటూ నాడీమండల శుద్ధి కావింపబడుతూ ఉంటుంది. నాడీమండల శుద్ధి కావింపబడుతూ దివ్యచక్షు ఉత్తేజితం వైపు మహాపరిసాధన క్రమం అవుతూ ఉంటుంది. అందుకే ఆలోచనలు వస్తూ ఉంటే శ్వాస మీద ధ్యాస, అనుభవం వస్తే అనుభవం మీద ధ్యాస. మై డియర్ ఫ్రెండ్స్, లాస్ట్ 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. దయచేసి అరచేతులు 2 కళ్ళ మీద ఉంచుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. మెల్లమెల్లగా చేతులు తొలగించి మెల్లమెల్లగా కన్నులు తెరుద్దాం. స్మైలింగ్ ఫేస్తో చేతులను చూసుకుంటూ ఒకసారి మన ధ్యాన సాధనకి, సజ్జన సాంగత్యానికి, స్వాధ్యాయానికి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. గురుస్థానికి, వసుదైక కుటుంబానికి, వసుదైక ఫౌండేషన్కి,
పేరం నాగేంద్రం గారికి, మొత్తం టీం అందరికీ గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి మాస్టర్స్. అంతా అంతా అందరూ ఆత్మజ్ఞానులు, అందరూ ఒకళ్ళక్కడ సమాధి స్థితిలో ఇంకా సమాధానాలు పొందే స్థితి, అది నిర్వికల్ప సమాధిలో ఉన్నారనమాట అందరూ మీరు. అవి అంటే అవి ఇంకా అంటే రకరకాల సాధనలు అవి. ఇవి ప్రమాణాలకి మనం దీంతో కంపేర్ చేసి చెప్పానమాట నేను. ఇప్పుడు ఈ 4 ప్రమాణాలు, ఇవి 4 ప్రమాణాలకి 4 యోగాలు ఎలాగా మనకి అన్వయించుకోవచ్చు అనేది చెప్పాను మీకు. ఈ హఠయోగము, తర్వాత ఇంకా రకరకాల యోగాలు ఉన్నాయి కదా, అవి సాధనలు, రకరకాల సాధనలు ఉన్నాయి. యోగ సాధనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏవో ఉన్నాయి, చాలా ఉన్నాయి. హఠయోగం అంటారు, ఇంకా అది అంటారు, అవన్నీ మనకి తెలియదు. కానీ ధ్యానయోగం మాత్రం మనకి తెలుసు. చిన్నప్పటి నుంచి కూడా ధ్యానం చేస్తూ ఉన్నాను నేను. అయితే ధ్యానం అని తెలియదు నాకు ఇక్కడికి వచ్చే వరకు. నేను చేసేది ధ్యానం అనే తెలియదు. ఏదో కళ్ళు మూసుకుంటున్నాం, బాగుంది, కూర్చున్నాం అనుకుంటున్నాను నేను, అంతే. మా ఊరు పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి గుడిలో, అక్కడ చాలా అది గ్రేటెస్ట్ పంచరామాల్లో ఒకటి, గ్రేటెస్ట్ ఎనర్జెటిక్ ప్లేస్ అది. సో అక్కడ గుడికి పోయి కూర్చునేవాడు అనమాట. అక్కడ అలాగా ఎంతసేపు కూర్చునేవాడు నాకే తెలియదు. తర్వాత అలాగా ఇంకా గురువులు వాళ్ళని ఎక్కడ పోస్టర్ కనిపిస్తే అక్కడికి వెళ్ళటం, ఆ గురువుల్ని కలవటం, వాళ్ళు చెప్పింది వినటం, వాళ్ళు చెప్పిన సాధన చేయటం, మళ్ళీ 4 రోజులకి మళ్ళీ మామూలుగా ప్రాపంచిక జీవితంలో పడిపోవటం, మళ్ళీ ఇంకో గురువు వస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళటం, మళ్ళీ వినటం, మళ్ళీ సాధన చేయటం, అలాగే అయిపోయింది. అలాగా నేను చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ నుంచి డిగ్రీ వరకు అదే తంతు అయింది. తర్వాత క్రమంలో ఉద్యోగం చేస్తూ వచ్చాను. ఉద్యోగం అయిపోయిన తర్వాత మళ్ళీ పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత అయ్యప్ప స్వామి పడి పూజలు ఒక 10 సంవత్సరాలు వెళ్ళాను. శబరిమలై ఇరుముడి కట్టుకొని 41 రోజులు దీక్షలు చేసి, అదే ఇవంతా ఉంటాయి కదా, నామాలు పెట్టుకొని మాలలు వేసుకొని ఇవన్నీ చేసుకున్నాం. ఇంటి ముందు పెద్ద పెద్ద పడి పూజలు, కలస పూజలు అని అవన్నీ ఇవన్నీ చేసుకొని అన్నదానాలు చేయటం, ఇవన్నీ చేశాను. అయితే అన్నీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఓహో ఇవన్నీ కూడా అంటే కోటి పూజ సమో స్తోత్రం, స్తోత్రకోటి సమో జప, జపకోటి సమో ధ్యానం, ధ్యానకోటి సమో లయ అని ఇక్కడే అర్థమైంది నాకు. ఇంకా అర్థం పరమార్థం కూడా ఇక్కడే అర్థమైంది. ధ్యానం అంటే ఇదా, ఓహో శ్వాస అంటే గురువా అని ఇక్కడ తెలిసింది. అంటే అప్పటి వరకు శ్వాసే గురువు అంటే ఎక్కడో ఎతుక్కుంటూ అలా పోతూ ఉండేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే మన శ్వాసే మన గురువు, ఇంకా అని చెప్పిన గురువే ఇంకా మనకి గురువు అని చెప్పేసి తెలుసుకున్నాం. అంటే పత్రిజీ గారే గురువు, ఇంకా ఎక్కడ వెనక్కి తిరిగి చూడలేదు. ఆ తర్వాత విశ్వశక్తి అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియదు. అప్పటి వరకు ఆక్సిజన్ తెలుసు అంతే, విశ్వశక్తి ఉంటుంది అని తెలిసింది ఇక్కడ. అలాగే నాడీ మండల శుద్ధి, ఇవన్నీ ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. ఇంత క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యేటట్టు ఎవరు చెప్పలేదు, ఏ గురువు చెప్పలేదు. ఎంతోమంది గురువుల్ని కలిశాను నేను. ఇది జోక్ కాదు, నేను నిజం చెప్తాను, అది న్యాయం. ఎందుకంటే అబద్ధం చెప్పాల్సిన పనే ఉంది నాకు. ఇదంతా శబ్ద ప్రమాణంగా తీసుకోవచ్చు మీరు. ఎందుకంటే నేను గురువుల్ని మాత నిర్మల మాతని కలుస్తాను, అమృతానందమయ్య మాత కలుస్తాను, ఈయన గణపతి సచ్చిదానంద స్వామి, ఇక్కడ అరుణ్ గురుస్వామి, ఇంకా ఎంతోమంది స్వాములు. ఇప్పుడు వాళ్ళందరినీ కలిసి ఇంకా ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకరు, ఈషా ఫౌండేషన్, సద్గురు, వీళ్ళందరూ అన్ని సాధనలు చేశాను. ఎక్కడ కూడా ఇక్కడ చెప్పినంత క్రిస్టల్ క్లియర్గా అరటిపండు వలిసి నోట్లో పెట్టి తినిపించి మళ్ళీ మధ్యలో తింటున్నావు లేదా అని అడిగే అంత ఈజీగా చెప్పారు పత్రిజీ గారు. ఇంకొద్దిగా తిను, ఇంకొద్దిగా బాగా నవ్వులు అని అరటిపండు ఒలిచి నోట్లో పెట్టి చెప్పారనమాట. అంత బాగా అర్థం చెప్పారు. ఈ విశ్వశక్తి, నాడీమండల శుద్ధి, మరి దివ్యచక్షు ఉత్తేజితం, ఈ సూక్ష్మ శరీరయానాలు ఎక్కడ నాకు తెలియలేదు. అంటే
అది నా లోపం లేకపోతే వాళ్ళ లోపం తెలియదు నాకు, కానీ ఎక్కడ నాకు అది తెలియలేదు. ఇక్కడ బాగా అర్థమైంది. ఇంకా అందు గురించే డే 1 నుంచే నాకు అన్నీ చూసుకున్నాను. థర్డ్ ఐ చూసుకున్నాను, హాస్టల్ ట్రావెల్ చేశాను. ఇంకా ఇవన్నీ అప్పటి నుంచి ఇంకా ధ్యాన ప్రచారం మొదలుపెట్టాను. ఒక వారం తిరగకముందే అందరికీ మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి అందరికీ ఇంటింటికి వెళ్ళటం, చెప్పడం, కూర్చోబెట్టడం, ధ్యానం చేయమని చెప్పడం. సో ఆఫీసులో అంటే ఆఫీసు అలా చేస్తూ తర్వాత నేను జాబ్ వదిలేసి మళ్ళీ నేను ఓన్గా నాది అసలు ఇంటీరియర్ ప్రొఫెషన్, నాది ఇంటీరియర్ ప్రొఫెషను. ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయిస్తాం కదా, మోడ్యులర్ కిచెన్స్, కబోర్డ్స్, వార్డ్రోబ్స్, ఇంకా ఆఫీస్ క్యాబిన్స్, అది నాది మెయిన్ ప్రొఫెషన్. తర్వాత రియల్ ఎస్టేటు, తర్వాత పిఎంసిలో మార్కెటింగ్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మార్కెటింగు, ఇంకా ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్, ఇవన్నీ ఏవో చేస్తూ ఉంటాం పట్టుకోటి కోసం. కానీ అసలైనది ఇది మనకి ధ్యాన సాధన, సజ్జన సాంగత్యం, ధ్యాన ప్రచారం. 1 గంట ధ్యాన ప్రచారం 60 గంటల ధ్యానంతో సమానం. సో మీరు ఎంత తొందరపడితే అంత మంచిది. ఎంత ఇక్కడ పాంప్లెట్స్ బోల్డ్ అని ఉన్నాయి, మీరు తీసుకెళ్ళి పాంప్లెట్స్ అందరికీ తెలిసిన వాళ్ళకి దారిలో వెళ్తూ పంచండి. అలాగే ర్యాలీలో కూడా పాంప్లెట్స్ పంచండి. ఎన్నో కర్మలు దగ్ధం అయిపోతాయి మనకు పాంప్లెట్స్ పంచితే. ఈయన మీకంటే ఉత్సాహంగా ఒక యువకుడిలాగా ఎన్ని పాంప్లెట్లు పంచి పెడతాడో. అసలు ఇంత కట్ట 1000 కట్ట పట్టుకున్నాడంటే ఒక 10 నిమిషాల్లో అయిపోవాల్సిందే. అంత అన్ని గల్లీలు తిరిగి అందరికీ ఒక్కొక్క వ్యక్తికి, ఇంటికి, షాపులకి, అన్నింటికి వెళ్ళి ర్యాలీలో అంటే నడుస్తూ ఉంటే అందరికీ ఇస్తూ ఉంటాడు అనమాట. డాక్టర్లు కూడా ఆయన పోతాడని చెప్పారు. ఇంకా అంటే అన్ని ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్. అలాంటి డాక్టర్కే ధ్యానం నేర్పించాడు ఆయన. గట్టిగా క్లాప్స్ కొడదాం చంద్రుడు వర్మ గారికి. ఇప్పుడు నేను సార్తో తిరిగి ఒక 15-20 ఏళ్ళు అవుతుంది. ఆయన ఓర్పు, సహనము, ఎవరి మీద ఎటువంటి ఇది ఉన్నా చిలాంచుకోడు. అతను వర్క్ ఈజ్ వర్క్షిప్. ఏ పని అయితే చేస్తాడో ఆ పని అయ్యేదాకా ఎవరితో మాట్లాడాడు. ఎంతో ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా 10 మందిలో క్లాస్ చెప్పాలంటే భయం అవుతుండే. ఫస్ట్ సార్ నువ్వు వాడు ఉంటే నేను చెప్తాను చెప్తుండే, సార్ కోపంగా చెప్తుండే. ఆయన నా కోసానికి వచ్చి నేను చెప్పేంత వరకు చెప్పినాక తర్వాత నన్ను ఎంతో ఇది చేస్తుండే. అట్లా నాకు అందరికీ, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న నాగేంద్ర సార్ కాడికి వెళ్ళి సారే నేర్పించుండే. ఎంతో ఇది ఓర్పు, సహనం చాలా ఉంది. ఒక్కసారి కూడా కోపం చూడలేదు. నేనే ఎన్నిసార్లు ఏదో మాట్లాడినా కానీ ఊరుకుంటుండే. అట్లా ఈ ప్రామాణికం అనేది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, బుద్ధునికి ఆయనకు రాజ్యమే ఆయనది. అటువంటి ఆయన ప్రామాణికం ఏం చేసినంటే, ఈ ప్రామాణికం నేను అసలు ఈ రోగాలు, చావు, పుట్టుకలు ఎందుకు వస్తున్నాయి, దీని సంగతి తెలుసుకున్నంత వరకు ప్రామాణికం చేసి బయటికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఎంతోమంది అట్లా. అదేవిధంగా భీష్ముని కూడా తీసుకుంటే నపసంగం మీద పండుకొండు, ఇదంతా ప్రామాణికం వస్తుంది. ఇప్పుడు ఏది ఏమైనా ఇప్పుడు చిన్న వయసు ఎన్నో ఆటంకాలు మాకు వచ్చినాయి, ఎన్నో వచ్చినాయి. అంబేద్కర్ ఓపెన్స్లో సీనియర్ స్టడీగా రిటైర్డ్ అయిన గవర్నమెంట్. నాకు 2002 and 2003లో నా ఆరోగ్యం బాగాలేకుండే. డాక్టర్లు కూడా చెప్పేసిండు నువ్వు ఒక 6 months కంటే ఎక్కువ ఉండవు అనేసి. నాకు 2 ఆడపిల్లలు, ఒక బాబు. ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇక ఏం చేయాలి? ఇక నా అదృష్టానికి ఏంటంటే మా ఆఫీస్ పెద్ద ఆఫీసు. అక్కడ ఒకటి కాగితాల షెడ్డు, మన వేస్ట్ పేపర్ పెద్ద రూమ్ తీసేసి దాన్ని అందరి కోసానికి ధ్యాన కేంద్రంగా చేసినాం అనమాట. అప్పుడు చేసినప్పుడు మనకు అప్పుడు శ్వాస మీద ధ్యాస అంటే ఏంది, అది నా ఆరోగ్యమే బాగాలేదు. ఇదొకటి, ఆ శ్వాస మీద ధ్యాస పెడితే ఇంకా ఎక్కువైతుంది, ఉన్న కడికి లేకుండా ఇంకా ఎక్కువైతుంది. ఇదిరా బాబు నాకు అర్థమే కాదు ఎన్నిసార్లు. ఇంకా డైలీ ఆ మాటలు వింటుంటే సరే పోయి చూద్దామనేసి ఒకసారి ఇట్లే కూర్చుని మెల్లమెల్లగా ఒక నెల రోజులు కొంచెం క్యూర్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మన నిర్మల మేడం గారు ఉంది కదా మన పిఎంసీలో, ఆ మేడంకు నేను అంబేద్కర్ బస్లో ఉన్నప్పుడు ఒక సోషల్ సైన్స్ క్లాస్ ఇచ్చిన. ఆ మేడం వచ్చి అప్పుడు చెప్పింది, బాబు నువ్వు ధ్యానం చేయాలి డైలీ అంటే. ఇక సరే ఇక ఎక్కడ తప్పదు కదమ్మా, తప్పదు కదా ఇప్పుడు ధ్యానం చేసే తప్పదు అనేసి ఈ రోజు ధ్యానం చేసిన కొద్దీ నా ఆరోగ్యం మంచిగా. మా స్టాఫ్ మెంబర్స్ మాకు పార్టీ ఇచ్చారు. ఇక దాని తర్వాత దీంట్లో ఏదో ఉందనేసి లీవులు పెట్టుకుని ఏంటంటే ప్రతిసారితో తిరగడమే పెద్దలకి. ఆయన బోధించిన ఈ బోధన అంటే ఇక్కడ ఏమీ లేదు, ఎన్నో మనము అసలు అన్నీ. నిన్న కూడా నేను మన ఇక్కడ పోయినా కదా, మన
పిరమిడ్ వ్యాలీ రాజమండ్రి పోయినా అక్కడ కూడా ఒక త్రినేత్ర గురువు చెప్పిండు, ఎన్ని చేసినా మీరు ఏం చేసినా మీరు శ్వాసనే పట్టుకోవాలి. ఆ శ్వాసనే పరమాత్మ. ఒక అతనికి ఏమి రావు, అసలు ఏది లేదు, చదువు రాదు, ఏమి రాదు. ఆయన ఇట్లా ధ్యానం చేసి ఆయనకు అన్ని లాంగ్వేజ్లు, తమిళ్ కానీ, కన్నడ కానీ, ఇంకా గుజరాతీ కానీ, ఇంగ్లీష్ కానీ అన్నీ ఎట్లా వచ్చినాయి, శ్వాసను పట్టుకుంటూ ఆయననే క్లియర్ చెప్పిండు. అలా మొన్న కూడా సార్ కూడా ఎంత క్లియర్ చెప్పిండంటే మెడిటేషన్ ఓన్లీ శ్వాసనే పట్టుకోవాలి. ఇప్పుడు మీరు అంతా యంగ్ కదా, ఎన్నో ఉంటాయి ఆటంకాలు, అన్నీ ఓకే కాదంటలేను. అసలు పిహెచ్డి ధ్యానం, దీన్ని మించింది ఏది లేదు. పిహెచ్డి అటువంటి బోధన చేసిన మహాత్ముడు అంటే పత్రిసారి అంటే మామూలు వ్యక్తి కాడు, అసలు భగవంతుడు. ఇప్పుడు సారు నేను కూడా పోయి ఎన్నోసార్లు పాదసేవ చేసినాం, ఎన్నో అసలు నేర్చుకొని ఇప్పుడు తర్వాత నాది అంతా బాడీ చెకప్ చేసి ఎక్సర్సైజ్ ఒక్కటి కనబడలేదు, ఏది ఒకటే. కాబట్టి చిన్న వయసు మంచి టైంలో మీరు వచ్చిర్రు, ఇది కూడా మీ కృపనే. మీరు గత జన్మలో చేస్తేనే ఇక్కడికి వచ్చిర్రు, నీకు కూడా రాదు ఎవరు, నువ్వు ఎన్ని చెప్పు రాదు. ఇప్పుడు మా ఇంట్లో మా తమ్ముడు కానీ ఎంత చెప్పినా రారు. అదేవిధంగా ఎంతోమందిని మేము బయట చేసినాం తిరిగి, అది వాళ్ళ కర్మలు ఫలించాలి. ఏ కర్మ ఎట్లా ఉన్నా కానీ మన కర్మ మనం చూసుకోవాలి. ఏమా ఒక ధ్యానం, మీ ప్రాబ్లమ్స్ డ్యూటీ చేసుకొని అక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి, అన్నీ మంచిగా కానీ రాదు. నీకు దొరకడం ఎందుకంటే శ్వాసం ధ్యాస దొరకడమే అదృష్టం, ఇక అంతకుమించి ఏది లేదు.